సార్ మీ పేరేంటి? కత్తుల యాకయ్య గారు. ఏ ఊరు? సముద్రాల. ఈ సముద్రాల అంటే ఏ మండలం? స్టేషన్ గణపూరు. జిల్లా? జనగాం జిల్లా ఇది. ఓకే, మీరు వేసిన రకం పేరేంటండి? సూపర్ బంటి. ఓకే, ఇది ఏషియన్ అగ్రిజెనెటిక్స్ వాళ్ళది అంతేగా? ఓకే, ఇది మీరు కొని వేసిందేనా? కొన్నారా మార్కెట్లో? ఇది ఎన్ని ఎకరాల్లో వేశారు? 1 ఎకరంలో వేశారు. ఎన్ని ప్యాకెట్లు వేశారు? 3 ప్యాకెట్లు వేశారు. వెరీ గుడ్. ఇప్పుడు యాకయ్య గారు 3 ప్యాకెట్లు అంటే బాగా దగ్గర వచ్చు. ఇక్కడ మీరు ఎంత డిస్టెన్స్ పెట్టారు? సాలుకు 3 అడుగులు 3 ఫీట్లు పెట్టారు. మొక్కనా? ఈ మొక్కకు ఫీటు కంటే కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు కొన్ని చోట్లలో. అంటే ఫీట్ కంటే కూడా తక్కువనే చూసాము. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ సూపర్ బంటి అనేటువంటి రకము దగ్గర నాటుకునేందుకు అనుకూలమా? సార్ ఉరుపులో పెట్టినాం సార్. ఉరుపులో పెట్టారు, కానీ మీకు దీనివల్ల ఏమైనా ఇబ్బంది అయిందా? ఉరుపులో పెట్టడం వల్ల ఏ ఇబ్బంది రాదు? కొంచెం డిస్టర్బెన్స్ పెడితే బాగుండేది, కొంచెం బాగా చిక్కగా అయింది సార్. చిక్కగా కావడం వల్ల నా ఉద్దేశంలో నాకు కనబడేంత మటుకు మీకు చిక్కగా అయితే ఒకటి ఇందులో గూడా కాపు రాలిపోవడం అనేటువంటిది ఉంటుంది. దీంట్లో అసలు గూడా కాపు రాలిపోలేదు ఒకటి. రెండోది చిక్కగా ఉండడం వల్ల మీకు పురుగు మందు స్ప్రే చేసుకునేందుకు మీకు కష్టం అనిపిస్తుంది. కానీ దీంట్లో ఏదైతే ఉన్నదో పురుగు మందు స్ప్రే చేసేందుకు మీకు కష్టం అనిపించిందా? లేదు. ఎందుకంటే ఆకు పల్సగా ఉంది కాబట్టి మిగతా వాటితో పోల్చుకుంటే డైరెక్ట్ పురుగు మందు అనేది మీకు ఏదైతే ఉన్నదో పురుగు మీద పడుతుంది. దానివల్ల ఎఫెక్టివ్గా కంట్రోల్ అయింది. కాబట్టి కింది నుంచి గూడ అంతా కూడా మీకు ఏదైతే ఉన్నదో రాలేదు, అట్లాగే మెయింటైన్ అవుతూ వచ్చింది. అంటే ఈ వెరైటీ సూపర్ బంటి అనేటువంటిది మీకు దగ్గర నాటుకునేందుకు అనుకూలం. మీరు 3 ప్యాకెట్లు వేసుకున్నా కానీ మీకు ఇబ్బంది కాదు. ఎందుకంటే మనం వేరే జిల్లాల్లో చూసాం. గుంటూరులో దాదాపు 1,80,000 ప్యాకెట్లు అమ్ముతున్నాం. అక్కడ కూడా ఏదైతే ఉన్నదో దగ్గరనే నాటుతారు. మీరు చెప్పినట్టు ఏదైతే ఉన్నదో 3 అడుగులు 1 అడుగు డిస్టెన్సు, 1 అడుగు కంటే కూడా తక్కువ పెడతారు. అయినా కానీ 3 ప్యాకెట్లు 1 ఎకరానికి పెట్టినా కానీ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ సూపర్ బంటి అనేటువంటి రకం ఉంటుంది. దీంట్లో ఆకు పల్సగా ఉండి మీకు ఏదైతే మొక్క నిటారుగా వచ్చి దీంట్లో కింద అంటే వంగిపోవడం అనేటువంటిది పరిస్థితి లేదు. కాబట్టి మీకు ఏదైతే ఉన్నదో దీంట్లో ప్రత్యేకంగా సూపర్ బంటిలో మీరు దగ్గర నాటుకునేందుకు అనుకూలం. అచ్చా, కాయ గురించి ఎలా ఉన్నదంటారు? సైజు మీడియం సైజు ఉన్నది. కానీ మీరు పత్తి ఓపెన్ అయిన తర్వాత తూకం వేస్తే 5.5 గ్రాముల పైననే వస్తుంది. కారణం ఏంటంటే దీంట్లో మీకు బరువైన గింజలు ఉంటాయి. గింజలు ఎక్కువ ఉండడం వల్ల మీకు ఏదైతే ఉన్నదో తూకం వెయిట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది మీకు కాయ కూడా సైజు బాగా ఉంటుంది. కాయల సంఖ్య ఎక్కువనే ఉంది కదా కాయల సంఖ్య. మిగతా వాటితో పోల్చి చూస్తే బాగానే అనిపిస్తుంది మీకు. పక్కన ఏం వేశారు రకాలు? వేశారు. దానికంటే దీంట్లో కాయలు ఎక్కువ ఉన్నాయి కదా, దగ్గర ఉన్నాయి కాయలు. మీరు ఇంకా ఏం చెప్పారు? దీంట్లో గమనించినటువంటి విషయం ఏంటి అంటే కాయ దగ్గర ఉందా? దగ్గర ఉంది. ఈ డిస్టెన్స్ అనేటువంటి దగ్గర ఉన్నది. దానివల్ల కూడా కొద్దిగా అడ్వాంటేజ్ అనేటువంటి వృధా అయితే లేదు. అంటే రాలిపోవడం అనేటువంటి లేదు. దీంట్లో పుచ్చు గిచ్చు కూడా ఏం తగలేదు కదా. ఎన్నిసార్లు స్ప్రే చేశారు ఇప్పటికి? 2 సార్లు చేశారు. 2 సార్లకే బాగుంది. పురుగు ఏం కనబడడం లేదు. పుచ్చుకాయ కూడా వేరే ఏం కనబడడం లేదు. దాదాపు నాటి ఎన్ని రోజులు అయింది? 100 రోజుల పైన అయిందా? 100 రోజుల పైన అయింది. అయినా కానీ కాయ అంతా నిలబడ్డది. దీని ప్రకారం చూస్తుంటే సూపర్ బంటి మీ ఏరియాలలో బాగా సక్సెస్ఫుల్ హైబ్రిడ్ లాగా కనబడుతుంది. మీరు 4 రకాలైనటువంటి అడ్వాంటేజెస్ దగ్గర నాటుకునేందుకు అనుకూలం. పురుగు కంట్రోల్ అవుతుంది. పురుగు మందు పురుగు మీద పడుతుంది. దాని తర్వాత కాయ సైజు లావు ఉంది, అంటే తూకం బాగా వస్తుంది. కాయల సంఖ్య ఎక్కువ ఉంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే 140-145 రోజులలో కాపు కంప్లీట్ అవుతుంది. అంటే చాలా తొందరగా వచ్చేటువంటి రకం. రెండో పంటకు మీరు మొక్కజొన్న వేసుకునేందుకు కానీ లేకుంటే అపరాలు వేసుకునేందుకు కానీ అనుకూలమైనటువంటి రకం ఇది. దీన్ని 140-145 రోజులు అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర నీళ్లు ఉండేటువంటి పరిస్థితుల్లో దీంట్లో మీరు ఖచ్చితంగా డిసెంబర్లో తీసేసి మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు. అందుకోసం ఇది అన్ని రకాలుగా అనుకూలమైనటువంటిది. కాబట్టి ఇది వేసినటువంటి రైతులకు మీరు ఏం సందేశం ఇస్తారు? వేసుకోదగ్గదంటారా? వేసుకోమని చెప్పాను సార్, నేను కూడా చెప్పినరా? ఓకే, రైతులు చూపించండి, చెప్పండి. ఈ రకంగా మీరు మా హైబ్రిడ్ని వేసి కొత్త హైబ్రిడ్ని వేసి అందరికి పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.